ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ ఉద్యోగులమైన ఏం ప్రయోజనం? మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, పెన్షన్స్ మినహా ఇతర ప్రయోజనాలన్నింటికీ బ్రేక్. పదవి విరమణ పొందిన జీపీఎఫ్ లోన్కి దరఖాస్తు చేసిన, మెడికల్ రియంబర్స్మెంట్ అయినా, సరెండర్ లీవ్స్ బిల్స్ అయినా అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ. ఇన్సూరెన్స్ బాండ్ల గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్న అందని లబ్ధి. ఏళ్లకేళ్లు ఎదురుచూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులకు తిప్పలు. మొత్తం ఇక్కడ బకాయిలు చూసినట్లయితే 3,800 కోట్లు అని ఇవ్వడం జరిగింది. అందులో సుమారుగా జీవిత బీమా పథకం మెచ్యూరిటీ వచ్చేసి 850 కోట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 875 కోట్లు, జీపీఎఫ్ రుణాల కోసం 450 కోట్లు, మెడికల్ రియంబర్స్మెంట్, రియల్స్, సప్లిమెంటరీ బిల్స్ మొత్తం 1600 కోట్లు సుమారుగా. మరి ఇవన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడింది. 2 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, పెన్షన్స్ మినహా ఇతర ప్రయోజనాలన్నింటికి బ్రేక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ప్రయోజనాలు ఆపేశారంట. ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేసామో దాదాపు ఇవన్నీ ఆపేయడం జరిగింది. దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల కింద వ్యక్తిగతంగా జమ చేసుకున్నటువంటి అమౌంట్ అంటే జీపీఎఫ్, ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి, అలాగే జీవిత టీఎస్జీఎల్ఐ, ఈ పథకాల కింద ఏదైతే నెలవారీ వేతనాల నుంచి అమౌంట్ కట్ చేసుకున్నారో అట్లీస్ట్ వాటిని కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నట్టుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగ వయస్సు 58 సంవత్సరాలు నిండితే ఆ బాండ్ కాల పరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 ఏళ్లు ఉన్న నేపథ్యంలో జీవిత బీమా పథకం బాండ్స్ మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు 25,000 మంది వరకు ఉంటుంది. మరి వారికి దాదాపుగా 850 కోట్లు అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. అది ఇంతవరకు జమ కాలేదు. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ రావడం లేదు. సో ఈ విధంగా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. తిప్పలు పడుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు. ఇక్కడ టీజీఓ కేంద్రం సంఘం అధ్యక్షుడు వీరు ఏమంటున్నారంటే, ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఐఎఫ్ఎంఐఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత సమస్యలు ఇంకా పెరిగినాయి. అంతకుముందు డైరెక్ట్ డిటిఓ లేదా ఎస్టీఓ నుంచి బిల్లులు చెల్లింపు జరిగేది. ఎప్పుడైతే ఈ ఐఎఫ్ఎంఐఎస్ వచ్చిందో అప్పటి నుంచి సమస్యలు మొదలైనవి అంటున్నారు. ఎలాంటి బిల్లు అయినా క్లియర్ చేయాలన్నా కానీ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2 నెలల్లో పరిష్కారం కావాల్సినటువంటి అంశాలు ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ను కలిసినటువంటి ఉద్యోగుల సమస్యలు వివరించా. చిన్న పార్టీ బిల్లులకు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ నెలాఖరులోపు మెజార్టీ బిల్లులు కూడా పరిష్కరిస్తామన్నారు. సో ఇది మనకు పరిస్థితి. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది. డిఏలు, డిఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యం. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నటువంటి ఉద్యోగులు బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలు నిలదీస్తున్నారని చెప్పేసి ఇంకా చాలా మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది సరే, ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఒకప్పుడు గొప్ప వరం, కానీ క్రమక్రమంగా అది శాపంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం చేతులేసేసే పరిస్థితికి రావడం జరుగుతుంది. ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.